నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణ నమ్మకం ఉన్న తరుణంలో వైఎస్ వివేక హత్య కేసులో త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మీడియాతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం. భక్తుల సౌకర్యాలకు విశేష ఏర్పాట్లు చేసిన టీటీడీ జిల్లా అధికారులు. న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని వైఎస్ వివేక హత్య కేసులో త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సునీత ఎల్లో మీడియా తనపై బూడిద చల్లుతున్నారన్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ దురుద్దేశపూర్వకంగా వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయనను అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కేసులో దస్తగిరితో సునీత లాలూచి పడ్డారని, తన ఎజెండా అమలు చేసేందుకు దస్తగిరిని సునీత వాడుకుంటున్నారని అవినాష్ రెడ్డి విమర్శించారు. అందుకే దస్తగిరికి బెయిల్ సునీత అడ్డు చెప్పలేదని ఆయన తెలిపారు. సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చిన సునీత ఆ తర్వాత లెటర్ గురించి తనకు తెలియదని తప్పించుకుందని అన్నారు. తనకంతా ముందే తెలుసునని, తనపై అభియోగం మోపారని వివేక రాసిన లేఖను ఎందుకు దాచిపెట్టారని ఆయన ప్రశ్నించారు. చివరి రోజుల్లో వివేకాను సునీత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టారని, చివరికి వివేక చెక్ పవర్ను కూడా రద్దు చేశారని అన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటికి వస్తాయని ఆయన వివరించారు. నా సంస్థ, అదేవిధంగా సునీతక్క, అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా. మరొక్కసారి మీ అందరికీ అనేక విషయాలు చెప్పడం కోసం, మరి ముఖ్యంగా ఎవరో చెప్పినట్టు ఉన్నారు, సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో. ఇమ్మీడియట్గా నెల రోజులు తిరగకముందే, ఇది జూలై 2020, 28 జూలై 2020, ఇది 27 ఆగస్ట్ 2020, కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలో ఏమంటుంది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్. నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు, అంతా తూచ్. నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా. ఇది న్యాచురల్ జస్టిసా? సామాన్యుడికి ఇది సాధ్యమేనా? సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు, నేను అసలు చూడలే వినలే, దాని గురించి నాకు ఏమీ తెలియదంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డు చేస్తారా? నెల తిరగకుండానే వాంగ్మూలం, మళ్ళీ రెండో వాంగ్మూలం నాకేం తెలియదంటే రికార్డ్ చేశారు. మీ అందరికీ కాపీస్ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరికీ కూడా ముందే విషయం తెలుసు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్. ఇన్సిడెంట్ జరిగిందని ముందే అవినాష్కు తెలుసు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో ఆన్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు. అంటే నాకు ముందే అంతా తెలుసంట. నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట. ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు, తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి మరొక అభియోగం. ఇది కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు? ఫస్ట్ నా క్వశ్చన్. శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు, సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినాను. కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము, అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి పోయి బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాలే. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు? నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా? అసలు నాకేమన్నా కాలజ్ఞానినా? నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు?
దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. నేను పోయేటప్పటికి ఇంట్లో 5 మంది ఉన్నారు. ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక 4 ఉన్నారు. ఒక 9 మంది. నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం. బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా. నేను వీళ్ళు ఏమంటారు, ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి 4 కలిసి స్క్రీనింగ్ చేసినారు అనేది కదా అభియోగము. ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి? 7:10కి వచ్చాడు. అంటే 40 నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తానన్నా. అంటే వినడానికి సెన్సిబుల్గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే 9 ఇంట్లో 5 మంది, ఇంటి బయట 4, 9 మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు నిజంగా తప్పుడు ఉద్దేశాలుంటే స్క్రీనింగ్ చేస్తాడు. కానీ ఆ 40 నిమిషాల్లో 100 మంది ఇల్లు చుట్టుముట్టినప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు ఆ పని చేస్తాడా? ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు. అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి ఎందుకు నిరాదరణకు గురి చేశారు? ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహభాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి, షమీం గారికి, వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు. వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు. ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించారు. ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. సునీతక్కను స్పష్టంగా నరెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా. తూచంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే. సామాన్యుడికి సాధ్యమా అది? మా సునీతక్క లాంటి వాళ్ళకు సాధ్యం అది. దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా? మా సునీతక్కకు, సిపిఐకి అయితే సాధ్యం. కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా, తప్పకుండా 100% ఎటువంటిది ఈ కేసులో పసే లేదు. ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు, నేను చెప్పిన గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు. అంతా అజంప్టివ్, ప్రిజంప్టివ్, క్రియేటివ్, నో ఫ్యాక్ట్స్. సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిసిలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తను చెప్పింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 1-2 వారాల లోపల ఛేదిస్తేనే ఛేదించినట్టు, ఆలస్యమయ్యే కొద్దీ ఛేదించడం కష్టము అని చెప్పింది. కరెక్టా? మీరు కూడా విన్నారు కదన్నా. మరి అదే మా సునీతక్క, అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి 15, 2019 సిట్కి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలున్నాయి, బాత్రూంలో పడి ఉన్నాడు, అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము. ఎవరండి? అవినాష్ రెడ్డి కాదు చెప్పింది, నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు సిట్కి ఇచ్చిన వాంగ్మూలం ఇది. సో ఇట్ వాస్ దేర్ థియరీ అని చెప్తా ఉన్నా స్పష్టంగా. అండ్ యాడెడ్ ఎంత నీచమంటే ఈ 3 ఏళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే, ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే, మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే, మా నాన్న వయసు 74 ఏళ్ళు, లోపల జైల్లో మగ్గుతున్నాడు సమస్యలతో. ఆయన ఏం కర్మ పాపం, ఏం తప్పు చేసినాడని ఈ రోజుకి ఆయన ఒకే ప్రశ్న, నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయాలని, నాకేంది ఈ కర్మ అని బాధపడతాడు. పులివెందుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే. అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు. ఆ ఉదయ్ అనే పిల్లోడు, వాని మీద అలిగేషన్ ఏంది, మధ్యరాత్రి 4 గంటలకు రోడ్లో తిరుగుతానంట.
నేను రోడ్లో తిరిగితే రోడ్లో తిరిగితే కేసులో ఇరికిచ్చేస్తారా? ఏమన్నా అలిగేషన్సా అండి? అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని, ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు. ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు. చాలా ఇబ్బందులకు, చాలా నరక యాతనకు గురి చేసినారు మమ్మల్ని. అయినా ఐ స్టిల్ సే, ఇంత అనుభవించిన తర్వాత కూడా, ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా, ఎవడో అంటాడు యాంటిసిపేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని. ఏందా రిలీఫ్? నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్. నేను నరకం అనుభవిస్తాను. నాకు అది రిలీఫ్ ఎట్లయితుంది? నాకు సంబంధమే లేదు ఆ కేసుతో. యాంటిసిపేటరీ బెయిల్ వస్తే అది రిలీఫ్ వచ్చినట్టంట. నోటికి వచ్చింది మాట్లాడతారు. జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీరామ నవమితో పాటు ఆలయ బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పళ్ళిందులు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహిస్తారు. అలాగే 18వ తేదీన ఉదయం వేణుగానాలంకారం, సాయంత్రం హంసవాహనం, 19వ తేదీ ఉదయం వటపత్ర సాయ అలంకారం, సాయంత్రం సింహవాహనం, 20వ తేదీ ఉదయం నవనీత కృష్ణాలంకారం, సాయంత్రం హనుమత్ సేవ, 21వ తేదీ ఉదయం మోహిని అలంకారం, సాయంత్రం గరుడ వాహనం, 22వ తేదీ ఉదయం శివధనుర్బాలంకారం, రాత్రి కళ్యాణోత్సవం, అనంతరం గజావాహనం, 23వ తేదీన రథోత్సవం, 24వ తేదీ ఉదయం కాళీయ మర్దన అలంకారం, సాయంత్రం అశ్వవాహనం, 25వ తేదీ ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం, 26వ తేదీ సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తమ తండ్రి దివంగత లేవాకు నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు పశుగ్రాసం పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందని ట్రస్టు ప్రతినిధి లేవాకు లక్ష్మిరెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని తన పొలం ద్వారా వచ్చిన పశుగ్రాసాన్ని లేవాకు లక్ష్మిరెడ్డి పశువుల యజమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తండ్రి లేవాకు నారపురెడ్డి హయాం నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తమ తండ్రి స్ఫూర్తితో ఆయన మరణానంతరం ప్రత్యేకంగా ఆయన పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి చలివేంద్రాలు, పాదరక్షల పంపిణీ, వరిధాన్యం పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈరోజు పశుగ్రాసం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. దేవుడు తమకిచ్చిన ధనంలో కొంత మొత్తాన్ని పేద వర్గాలకు వెచ్చించడం భగవంతుడు తమకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించేలా దీవించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లేవాకు నారపురెడ్డి కుటుంబ సభ్యులు, స్థానికులు, పశు యజమానులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మిరెడ్డి, లేవాకు లక్ష్మిరెడ్డి. ఊటుకూరు లేవాకు నారపురెడ్డి ఎక్స్ సర్పంచ్ గారి అన్నకుమారుని. మేము ప్రతి సంవత్సరము కడపలో కూడళ్లలో 22 చలివేంద్రాలు 100 రోజులు పెడుతూ ఉంటాము. తర్వాత ఏ వీధికి నీళ్ళు లేకుంటే వాళ్లకు పంపిస్తూ ఉంటాం. అలాగే ఈ పచ్చిక 1 ఎకరా పచ్చిక వేసి ఉచితంగా పశువులకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఈరోజు అది కూడా చేస్తూ ఉంటాము. తర్వాత అలాగే చలివేంద్రాలే కాకుండా ఒడ్లు కూడా 2 ఎకరాలు ఈ పక్కనే 2 ఎకరాలు పండించి ఆ 2 ఎకరాల ఒడ్లు వాళ్ళకి పంచడం జరుగుతూ ఉంటుంది. తర్వాత చెప్పులు లేని వాళ్ళు, వేసవి కాలంలో చెప్పులు లేని వాళ్ళకు చెప్పులు కూడా మేము సప్లై చేస్తూ ఉంటాం. ముఖ్యంగా వీధులకు నీళ్లు, బాటసారులకు చలివేంద్రాలలో నీళ్లు, నోరు లేని జీవాలకు ఏదో చేయాలా అనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ పచ్చిక వేసి వేసవి కాలంలో ఇస్తూ ఉంటాము. సంవత్సరము వేసవి కాలంలో ఇంకా కోసుకుంటానే ఉంటుంది ఇది. తర్వాత చెప్పులు కూడా వేసవి కాలంలో అవసరం, ఎక్కువ అవసరం కాబట్టి చెప్పులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ వడ్లు అనేది ఆకలి మనిషికి చెడ్డది కదా. కొంతమంది ఎంతోమంది పేదలు ఉంటారు, వాళ్ళు ఉంటారు కాబట్టి 2 ఎకరాల్లో పండించిన ధాన్యం మొత్తం అట్లే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పెళ్ళిళ్ళంట, ఎవరికైనా మందులు, మాదలు అని మాకు చేతనంత సహాయం చేస్తూ ఉంటాం. కేవలం ఇదంతా ఏమిటంటే లేవాకు నారపురెడ్డి గారి జ్ఞాపకార్థం. మా చిన్నాన్న నన్ను పిల్లపుంచి పెంచి పెద్ద చేసిన ఆయన పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం కేవలం ఆయన పేరే కాకుండా మనకు మానవతా విలువలు ఉన్నాయి కాబట్టి జీవితంలో
ఎందుకు పుట్టినామంటే ఏదో పుట్టినందుకు ఏదో కారణం ఉండాలనే మనస్తత్వం నాది. ఫలాన్ పని చేయడానికే మనం పుట్టినామనే మనస్తత్వం కాబట్టి ఇట్లా మనం ఈ ప్రజలకు ఈ సేవా కార్యక్రమాలు చేయడము, ఆయన పేరు చిరస్థాయిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. ఇంకా దేవుడు దయచేసి ఇంకా భగవంతుడు మమ్మల్ని చల్లగా చూస్తే ఇంకా ఎన్నెన్నో పనులు చేయాలని, ఇంకా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తామని ఈ సందర్భంగా తెలిపిస్తున్నాము. ఇది కేవలం పబ్లిసిటీ అని అనుకుంటారు కొందరు, కాదు. నేను వేరే వాళ్ళని చూసి నేను చేసే పనులన్నీ కేవలం చెప్పుల కార్యక్రమం కానీ, ఈ పచ్చగడ్డి ఇచ్చే కార్యక్రమం కానీ, ఒడ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, చెప్పులు ఇచ్చే కార్యక్రమం కానీ, ఈ చలివెందర్లు కానీ కేవలం నేను వేరే వాళ్ళని చూసే ఇన్స్పైర్ అయ్యి పెట్టాను. అలాగే నేను కూడా నన్ను చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేస్తారనే ఉద్దేశంతో ఈ మీడియా దగ్గరికి రావడం జరిగింది. అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. కడప పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వార్ వన్ సైడ్ అన్న వైసీపీ అభ్యర్థులకు చరమగీతం పాడేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ పేర్కొన్నారు. నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక విచ్చలవిడిగా డబ్బు, మద్యం, గంజాయి సరఫరా చేస్తూ జిల్లాలోని యువతను ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ నాయకుల ఉచ్చులో పడకుండా యువత భవిష్యత్తు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు అధికారం చాటున అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి వారంతా ప్రచారానికి వెళ్తే జనం ఓట్లు వేయరని భయం వైసీపీ నేతల్లో నెలకొందన్నారు. నగరంలో వైసీపీ నాయకులు వాలంటీర్లను బెదిరించి తమకు జీతం ఇచ్చింది ఎన్నికల్లో తనకే పనిచేయాలని, లేకుంటే ఉద్యోగాలు ఇవ్వము, మీ భవిష్యత్తు లేకుండా చేస్తామని భయభ్రాంతులకు గురి చేయడాన్ని చూస్తే కడపలో వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టంగా కనపడుతోందన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాదరణ పొందుతూ మహిళా శక్తిగా ఎదిగిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ప్రజా సమస్యలపై అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎన్నడూ లేని విధంగా వైసీపీ కోవర్టులు పేటీఎం బ్యాచ్లు తయారు చేసుకుని కొంతమంది టీడీపీ నేతలను లోబర్చుకుని డబ్బు ఆశ చూపి అక్రమ కేసులు పెట్టి వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని అన్నారు. మహిళని కూడా చూడకుండా వైసీపీ అనుయాయులతో అసభ్య పదజాలంతో మాట్లాడించడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు రవికుమార్, మైనుద్దీన్, అక్షయ్ కుమార్ రెడ్డి, కొండయ్య, మహేష్, మహేంద్ర పాల్గొన్నారు. ఈ తరుణంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ విజయాన్ని చూసి వైసీపీ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు భయభ్రాంతులకు గురి చేయడం, యువతని మద్యం, గంజాయి మత్తుకి ప్రలోభాలకు గురి చేయడం అనేటివి చాలా స్పష్టంగా ఈరోజు మనకు బహిర్గతంగానే కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క తరుణంలో యువతకి, విద్యార్థులకి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మీ యొక్క ఆశయం 5 సంవత్సరాలు మీ యొక్క పోరాటాన్ని నిర్విరామం చేసుకోవద్దండి, తొత్తులుగా మీరు మారద్దని అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా కడప నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప నడిబొడ్డునే ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా వేయబోతూ ఉన్నాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు యువత గలం విప్పుతూ ఉంటే ఈ యొక్క గంజాయి, మద్యం వలన ఈరోజు యువతని కూడా లోపరుచుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి యువతకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచకాలు ఏ రకంగా ఉన్నాయంటే, ఎవరన్నా ప్రభుత్వాన్ని కానీ వారి యొక్క హక్కుల్ని కానీ మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉంటే వారిపైన వ్యక్తిగత దాడులకు దిగుతూ ఉన్నారు. ఈ యొక్క గంజాయి, మద్యం ముఠాని తరుముతూ ఉన్నారు. తరిమి భయభ్రాంతుల వాతావరణంకి గురి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడికి పోయినా, గ్రామాలలోకి పోయినా, వీధులలోకి పోయినా కూడా వారి ఎమ్మట ప్రజలు ఎవరు రావడం లేదు. అందుకనే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను కూడా ఈరోజు వాడుకోవాలని చెప్పేసి ఒక కుటీరమైన ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసి మీ చేత రిజైన్ చేపించేసి మిమ్మల్ని వైసీపీ కార్యకర్తల్లాగా వాడుకోవాలని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు లోపించేసి ఈరోజు మిమ్మల్ని వాడుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. వారి మత్తులో కానీ వారి యొక్క మాటలకు కానీ ఎవరు నమ్మి మీ యొక్క జీవితాలని నాశనం చేసుకోవద్దని చెప్పి వాలంటీర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కడప నగర ప్రజలకి ఈరోజు మాధవిరెడ్డి గారు ఒక మేధోశక్తితో ఆయన వచ్చిన నాయకత్వం తీసుకున్న వెంబటే
నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన తరువాత ఖచ్చితంగా ఆయన ప్రజల మధ్యకు వెళ్ళారు. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం కోసం ప్రతి ఒక్క గడప గడప తొక్కారు. అదేవిధంగా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కడప పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలలో పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవడంలో యువత ప్రజానికం చాలా కీలకంగా బాధ్యత వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో ఉనగూరే ప్రయోజనాన్ని గుర్తించి రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి దాని సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంగా అనేక అంశాలతో పాటు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టంగా తెలియచేయడం జరిగిందన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో అటు జిల్లా అభివృద్ధితో పాటు ఇటు వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ విషయంగా తాము అనేక పోరాటాలు కొనసాగించామని, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటినా ఈ అంశం గురించి పట్టించుకోకపోవడం తగదన్నారు. కడప ఉక్కు పరిశ్రమ తేలేని ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు, జిల్లాకు ఉపయోగకరమైన కడప ఉక్కు పరిశ్రమపై రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి దాని సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్సీపీ నాయకులు లింగమూర్తి, మక్బూల్ బాషా తదితరులు పాల్గొన్నారు. నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కడప ఉక్కు పరిశ్రమ అన్నది కీలకమైన డిమాండ్గాను, నినాదంగాను కడప జిల్లా రాజకీయాల్లో ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంతకుముందు రాజశేఖర రెడ్డి కాలంలో ఒక శంకుస్థాపన, చంద్రబాబు నాయుడు గారు ఒక శంకుస్థాపన, జగన్మోహన్ రెడ్డి 2 శంకుస్థాపనలు, 4 శంకుస్థాపనలు. మామూలుగా జగన్ ఒక అలవాటు వేరే వాళ్ళ గురించి ఎత్తిపొడచడానికి 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాం, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాం. అంతకన్నా హీనమైంది ఈయన శంకుస్థాపనల కార్యక్రమం. కాబట్టి ఆ వరవడిలోనే దీన్ని కూడా చేసినాడని మేము భావిస్తూ ఉన్నాం. శంకుస్థాపనలకి పరిమితమైన కడప జిల్లా ఉక్కు కర్మాగారాన్ని తమ రాజకీయ లేదు తమ ఎన్నికల ప్రణాళికల్లో ప్రధాన పార్టీలు పెడతాయా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ, వైసీపీ నయవంచనకు పాల్పడింది అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. మీరేం చేయబోతున్నారో చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కడప జిల్లా ప్రజలకి ఇది ఒక భావోద్వేగం, కడప జిల్లా ప్రజలకి ఇది ఒక సమైక్య నినాదం. పార్టీలకు అతీతంగా లేకపోతే ఎన్నికల అవసరాలకు అతీతంగా కడప జిల్లా ప్రజల ప్రయోజనాల దృష్టిలో కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నది ఒక భావోద్వేగ నినాదంగా మేము భావిస్తూ ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మోసానికి, నయవంచనకు పాల్పడింది. వాళ్ళు నయవంచనకు పాల్పడినారు. 6 నెలల్లో శంకుస్థాపన చేసి 3 ఏళ్లలో పూర్తి చేస్తా, మాట తిప్పనోన్ని మడమ తిప్పనోన్ని, మాట తప్పనోన్ని మడమ తిప్పనోన్ని అని భీకరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఈ ఊరు వాడే ముఖ్యమంత్రి అయినాడు. అయినా కూడా ఆయన మాట లేదు, ఆయన మడమ ఆడలేదు. అన్నీ తిరిగిపోతానే, అన్నీ తప్పిపోతానే ఉన్నాయి. ఇప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీ వేసిన శిలాఫలకం తప్ప ఏమీ ముందుకు పోనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్నికల్లో, దేశ ఎన్నికల్లో కానీ రాష్ట్ర ఎన్నికల్లో కానీ ప్రధానమైన సమస్యగా అన్ని సర్వేల్లో గుర్తించబడింది ఏమిటి అంటే నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ యువత చాలా తీవ్రమైన అసంతృప్తితో, ఆగ్రహంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నారు అని అన్ని సర్వేలు తేటతెల్లం చేసిన నేపథ్యంలో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మోసం వదిలేసి, నయవంచన వదిలేసి, మాటల మంత్రాలు వదిలేసి నిజాయితీగా ఈ జిల్లా ప్రజలకు ఇచ్చిన ఉక్కు పరిశ్రమను ఇవ్వలేకపోయాం, మేము మోసం చేసినామని చెప్పి క్షమాపణలు చెప్పాలా వైసీపీ అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మాతో పాటు దీక్షల్లో కూర్చొని మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న అవినాష్ రెడ్డి, అంజాద్ బాషాలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి పోతున్నారు ఈరోజు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు సిగ్గు అనిపించడం లేదా? మీకు మానం అనిపించడం లేదా? లజ్జ అనిపించడం లేదా? మేము ఇచ్చిన హామీ, మేము పోరాడిన పోరాటం మా కళ్ళ ముందరే మేమే పదవులు వెలగబెడుతుండగా అటకెక్కితే సిగ్గు మానం ఏది మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అవినాష్ రెడ్డి, నేను పోటీ చేయను అని చెప్పి ఉండాల్సింది. నీకు సిగ్గుమానం ఉంటే
అంజాద్ బాషాకు సిగ్గుమానం ఉంటే నేను పోటీ చేయను, ఉక్కు పరిశ్రమ ఇవ్వకపోవడం వల్ల అని చెప్పి ఉండాల్సింది. ఇవి చేయడం లేదు అంటేనే మీరు అన్నీ వదిలేసినారు. పదవుల సూర్లు పట్టుకొని ఆలాడే కుక్కమూతి పిందెలు మీరు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మీరు బరి తెగించినటువంటి అధికార లాలసం కోసం దిగజారినటువంటి మనుషులని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మీరు ప్రత్యక్షంగా పాల్గొని అనేక ఉద్యమాల్లో మాతో పాటు భుజం కలిపి పోరాడినది నిజమైతే, ఆ రోజు దొంగ పోరాటం కాదు మీదని నిజమైతే, ఈరోజు ఈ ఎన్నికల్లో నుంచి మీరు తప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంజాద్ బాషా, అవినాష్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకోవడం ద్వారా మాత్రమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీరు కనుక మానవత్వంతోనే ఉంటే తప్పకుండా ఈ ఎన్నికల్లో వెనక్కిపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు లక్షలాది ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట తప్పింది కాబట్టి మేము పోటీ చేయడం లేదని మీరు చెప్పాలి. అలా చెప్పకుండా ఇండ్ల దగ్గరికి వస్తే సొక్కా పట్టుకొని, ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు, సొక్కా పట్టుకొని ఈడ్చి అడగండి, మెడ పట్టుకొని ఈడ్చి అడగండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. అవినాష్ రెడ్డిని, అంజాద్ బాషాని చొక్కా పట్టుకొని, లేదు కడప జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఓట్ల కోసం వస్తే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను కడప జిల్లా ప్రజలకు. ఆ రకంగా నువ్విచ్చిన నినాదాన్ని వాళ్ళకే అమలు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అప్పుడే ప్రజలంటే భయం, అప్పుడే మాట మీద నిలబడడం తెలుస్తుంది, అప్పుడే ప్రజల కోసం మాటిస్తే ఎట్లా పోరాడాలనో దానికోసం తెలుస్తుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. వైసీపీని ఓడించడం ద్వారా, వైసీపీని పాతరేయడం ద్వారా, వైసీపీని భూస్థాపితం చేయడం ద్వారా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ యొక్క ఆకాంక్షని బలంగా చాటాలని చెప్పి కడప జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో ప్రతిపక్ష కూటమికి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు నయవంచన చేసిన బీజేపీతో ఉన్నారు, అయినా ఈ జిల్లా ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారో చెప్పి ఓట్లు అడగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీ కూటమికి కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మాటలు చెప్పి మోసం చేసి మేమేదో సీట్లు ఓట్లు దండుకొని ఆ తర్వాత గద్దెనెక్కుతాం, మాటలు మారుస్తాం, హామీలు విస్మరిస్తామని మీరు అనుకుంటే అది మీ భ్రమ. ప్రజలకు సరైన తీర్పు చెప్తారు, ప్రజలు సరైన గోరి కడతారు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈ జిల్లాలోని నిరుద్యోగ యువతకి మేము ఒక పిలుపునిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఇతర ప్రజా సంఘాలని, కడప ఉక్కు పోరాట కమిటీ నాయకత్వాన మళ్ళొక్కసారి ఎన్నికల్లో దీన్ని ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా చేయబోతున్నాం. రానున్న వారం 10 రోజుల్లో పెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నాం. నిరుద్యోగ యువత, కడప జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీలు మాతో కలిసి ఉక్కు ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణ నమ్మకం ఉన్న తరుణంలో వైఎస్ వివేక హత్య కేసులో త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మీడియాతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం. భక్తుల సౌకర్యాలకు విశేష ఏర్పాట్లు చేసిన టీటీడీ జిల్లా అధికారులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.